హాయ్ డాషాస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. షెబ్బు లేదని చూస్తున్నారా? షెబ్బు కింద ఉంది. నేను ఇప్పుడు షెబ్బు కోసమే ఒక సర్ప్రైజ్గా కేక్ తయారు చేయబోతున్నాను. అది కూడా హ్యాండ్ మేడ్. మాకు నచ్చిన వాళ్ళకి కొనుక్కొని కేక్ ఇవ్వడం కన్నా తయారు చేసి కేక్ తినిపించడం వేరు. సో ఇప్పుడు నేను షెబ్బు కోసం కేక్ తయారు చేయబోతున్నాను. అది కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే కేక్. ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఒకప్పుడెప్పుడు బీటెక్లో మా ఫ్రెండ్స్ కోసం తయారు చేశా. ఇప్పుడు మళ్ళీ షెబ్బు కోసం తయారు చేయబోతున్నాను. హోమ్ మేడ్ కేక్ తయారు చేసుకోవడానికి అవసరమైన పదార్థాలు: బ్రెడ్, చక్కెర నీళ్ళు, గేదె పాలు, అందరు గేదెగా తాగేదంట, ఓరియో బిస్కెట్లు అండ్ కత్తి. మర్చిపోయా, డైరీ మిల్క్ కూల్గా ఉండాలి, అంటే కొంచెం గట్టిగా ఉండాలి. సో అది ఫ్రిడ్జ్లో పెట్టాం, అది కూడా కావాలి. దాన్ని తురమడానికి ఇది చూసారుగా, తెచ్చుకోండి. దీనిలో ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా త్వరగా అయిపోయింది. సమ్మర్లో మీరు కూడా ట్రై చేసుకుంటారండి, ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ లేదంటే మా బ్లాగ్స్ చూస్తూ. అందుకే ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకున్నాం కదా, ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఏదైనా ముద్దు బారిపోయింది. సరే, ఎంత ఒక్కొక్కటి కట్ చేద్దాం, అది బెస్ట్. ఇప్పుడు త్వరగా కట్ అయితే ఏదైనా తెలివి ఉండాలిరా. వచ్చిండా సైంటిస్టు? మీకు మీ చేత్తో మీ ఫ్యామిలీకి తినిపించింది ఏమైనా వంటకం ఉంటే అది కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్ టైం షెబ్బుకి నా చేత్తో తినిపించడం, అంటే నేను తయారు చేసి తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. నేను ఇప్పుడు హృదయంలో కూడా బాగుందా అంకుల్? మీరు కూడా చూడండి. దాంతోపాటు ఇప్పుడు ఓరియో బిస్కెట్లు, ఓరియో బిస్కెట్ తీసుకొని లోపల ఉన్న క్రీమ్ని నాకుండా క్రీమ్ని తీసేసుకొని సారీ ఇరిగిపోయింది. పెళ్ళాలే కాదురా బిస్కెట్లు కూడా మాటినట్లేదురా. దీంతో గార్నిష్ చేసుకోవచ్చురా, బాగుంటుందో. షెబ్బుకి దీంట్లో పేస్ట్ వేసిద్దామా? ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? కోల్గేట్ కానీ ర్యాంక్ చేద్దామా? చెప్పు రాహుల్. ఎడిటర్ కమ్, కెమెరామ్యాన్ కమ్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్, ఇన్నిసార్లు కమ్ ఉంటే ఎందుకు రావంటావా? షెబ్బు గొంతు స్వీట్గా ఉంటుందా, రఫ్గా ఉంటుందా? రేకు డబ్బా రోడ్డు మీద గీకినట్టు ఉంటుందా? తార్ రోడ్ మీద రేకు డబ్బాతో గీకితే వచ్చే సౌండ్. మూడిట్లలో ఒకటిది కామెంట్ చేయండి. బిస్కెట్లన్నీ ఇలా వేసుకొని కొంచెం పాలు, ఈ మందు గ్లాసులు ఎవరు రెడీ పెట్టింది? ఇది కూడా తయారైపోయింది. ఓరియో మిల్క్ తోటి ఒక క్రీమ్ లాగా తయారైపోయింది. ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మెయిన్ కోర్స్ అంటే ఇప్పుడు బ్రెడ్ కదలకుండా మెయిన్ థింగ్ అనమాట ఇది. ఇప్పుడు బ్రెడ్ కదలకుండా ఇది ఇప్పుడు కొంచెం షుగర్ సిరప్ తీసుకొని సో దీని మీద పూసుకోవాలి. అంటే ఎక్కువ పూసుకుంటే బ్రెడ్ తునిగిపోయే ఛాన్స్ ఉంది. క్రీమ్ కలవాలి కాబట్టి పూసుకుంటున్నా. ఎస్20 చేసేటోనిరా, ఏం హలాత్ అయిపోయిందిరా. భార్య కోసం చేస్తే తప్పేం లేదు. అంతేగా
పూసాంగా, ఎక్కువ పూసుకోకూడదు. ఇప్పుడు మెయిన్ కోర్సు, ఇది కూడా మెయిన్ కోర్స్ వెళ్ళండి. మీన ఇంకోటి పెట్టాలి, అంటే ఇంకో బ్రెడ్స్ అన్నీ పెట్టాలి. ఎలా ఉంటుందో ఏమో షెబ్బు తిని చెప్పాలి. ఆడవాళ్ళు తయారు చేసేది ఏదైనా కానీ 2-3 గంటలు పడుతుంది. మన మగవాళ్ళం 2 నిమిషాల్లో తినేస్తాం. ఎంత కష్టపడుతుంది. ఎండకైతే ఇంకా కష్టం కదరా వంట రూమ్లో ఉండడం. సో ఇప్పుడు మళ్ళీ దీని మీద మనము క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సిన ఇంకో పని ఏంటంటే దాని మీద గార్నిష్కి కొంచెం తీసుకొని ఆల్మోస్ట్ అయిపోయింది. సో కొంచెం బ్రెడ్ అటు ఇటు అయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. షెబ్బు మీరు తినలేరు కదా, మనం ఎప్పుడోసారి మీటప్ పెడదాం ఖచ్చితంగా, అప్పుడు అందరం కలిసి తిందాం. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సింది ఏంటంటే డైరీ మిల్క్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పైన గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేస్ట్ అవ్వకూడదు కదా, దీంతో మనం చిన్న స్మైల్ చేద్దాం. షెబ్బు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అందుకే షెబ్బు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. బిస్కెట్ తింటారా? వద్దులేండి, మీరు తినండి. ఇట్లా ఇస్తే ఎవరు తిండు హోటల్లో కూడా, దానిపైన కొత్తిమీర ఈ నుంచి ఉప్పు పడాలి, అప్పుడు తింటారనమాట ఎవరైనా. అప్పుడు మనం 10 రూపాయలు చేసేది కూడా 20 రూపాయలు ఇచ్చి వెళ్తాం. నిజమేనయ్యా పుల్లారావు. ఇప్పుడు షెబ్బుకి తినిపించడానికి వెళ్తున్నా. షెబ్బు నేను ఏం చేస్తున్నానో తెలియదు, జస్ట్ రీల్స్ చేస్తున్నా అని చెప్పాను, అదే ప్రమోషన్ అని చెప్పా. సో షెబ్బు రియాక్షన్ చూద్దాం. నీకోసమే, ఎలా ఉందో శశాం బాలే చూస్తాను. సర్ప్రైజ్ అవ్వాలరా, ఏంట్రా నువ్వు డల్గా ఉంటావు. అన్నీ చెప్తారు మరి, వీడియో చూడు. ముందు టేస్ట్ చెయ్యి, స్పూన్ తేపోతుంది. చిన్నప్పుడు నువ్వు ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేయి. మరి నవీన్ చేస్తే తినమ్మా, ఎగ్లెస్ బ్రెడ్ అమ్మా, కేక్ అది. టేస్ట్ చూడు ఎలా ఉందో. బాలేదా? 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 సరే మా అమ్మ, నువ్వు తినమా, కొంచెం తినమా. కళ్ళకద్దుకుంటామండి, మాదేమో ప్రసాదమా అంటే, నేను చేస్తే ఏదైనా ప్రసాదం అయితే ఇదోరా. ఎలా ఉందిగా? देखो इन्हें ये है ओस की बूंदें।
బాగాలేదా? బాగుందా బాగాలేదా? మనస్ఫూర్తిగా చెప్పు. ఎట్లుందా? ఎట్లుంది? బాగుంది. ఎక్కడ కాపీ కొట్టి చేసిండ్రు? బాగానే ఉంది, టేస్ట్ వచ్చింది, బాగానే ఉంది, సూపర్ గా ఉంది. కానీ ఎట్లా చేసిండ్రు? ఇంటర్నల్ సోర్స్ అంటారు. ఎట్లా తెలుసు మీకు? ఏమన్నా కాపీ కొట్టి ఆర్టిఫిషియల్ చేసిండ్రు, కాపీ కొట్టిండ్రు. బాగుంటది నిజంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో షెబ్బు వండిద్ది, ఇద్దరం కలిసి వండుతాం. భూమి గుండ్రంగా ఉంటుంది, మళ్ళీ కలుస్తుంది. जेड़ा नशा नशा तेरी अक्खां विचों आवे।